చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ, ఉమ్, వీడియోలో నేను ఏమన్నా ఓవర్ యాక్షన్ గా చేసినా గానీ, ఓవర్ రియాక్ట్ అయినా గానీ, వీడేంది వీడియో ఆన్ చేసినాం కదా అని ఓవర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనుకోకపోతే, నేను యూజువల్ గా నార్మల్ గా ఏ ట్రైలర్ చూస్తున్నా అని కొత్తగా ఏ హీరో అని సంబంధం లేకపోయినా గానీ నేను ఆ థియేటర్ లో చూస్తున్నట్టు ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాను అనమాట. ఓకే ఓకే. మనకి అలాంటి రియాక్షన్లే కావాలి, మేము అలాంటివి క్యాప్చర్ చేస్తాం. ఫైనల్ గా ఒక టైం అయితే చెప్పారు 4 అని. తర్వాత 8 అయింది, తర్వాత 9 అయింది. తమ్మనంగా మీకు జస్ట్ హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ అంతే అది. మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో, లెట్స్ గెట్ రెస్ట్. నో, లెట్స్ గెట్ అండ్రెస్ట్. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈల హెల్త్ ఇచ్చిందా? వారిని రావణగాడు నైస్ టు మీట్ యూ సార్. పానిగాడు ఎక్కడ పోయి? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? ఒడియమ్మ. పానిగాడు కూతురు ఫిగరే ఊరుకోని రాము. సిగ్గొచ్చేస్తుందా? చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఆ వ్యవహారం వేరండి. మరి ఆగిపెట్టలేదు ఆగిపోయారు. వాళ్ళు వదిలే, వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు, మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకోవడం పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయి సత్యం బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 mm. ఆట చూస్తావా? మైక్ మింగుతో పెడి చూసినావా చెప్పు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? గుంటూరు కదా, త్రివిక్రమ్ మార్క్. ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలుక తగిలిందనుకో, కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుందిరా. రావణగాడు, నీ లైఫ్ మిరకల్ రా బాబు. Wow. ఆ, మామూలుగా లేదుగా. నాకు యా. నిజంగా కలేజా మహేష్ బాబు బుద్ధి నాకు వచ్చాడు. నువ్వు నువ్వు కలేజాతో కంపేర్ చేస్తున్నావా? ఓకే, త్రివిక్రమ్ కాబట్టి కలేజాతో కంపేర్ త్రివిక్రమ్ చేస్తున్నావా? కాబట్టి అవునవును. టు బి ఫ్రాంక్, నేను వీడియో ముందు చెప్పలేదు ఏంటంటే నాకు స- గుంటూరు కారం మీద పెద్ద హోప్స్ లేవు అనమాట. లైక్ ఉమ్, నాకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ఫస్ట్ నుంచి. లుక్స్ పరంగా అని కాదు, ఉమ్, వాళ్ళు రిలీజ్ చేసిన ఏ మెటీరియల్ నాకు అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. ఉమ్, సో నేను ఇది కూడా మహా అంటే ఒక నెగిటివ్ వైపుతోనే స్టార్ట్ చేసిన. బట్ ఉమ్, నాలో ఉన్న నెగిటివిటీ కూడా కొంచెం సైడ్ కి అయ్యి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మాస్ మసాలా గుద్దేటట్టుంది సంక్రాంతికి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం, కంపారేటివ్ గా నేను ఎందుకంటే నాకు అంత హోప్ కూడా ఎందుకు లేదంటే సర్కార్ వారి పాట. ఉమ్, ఉమ్, అవును. సర్కారి వారి పాట వైబ్ కొంచెం ఉండే అన్నమాట సినిమాలో. బట్ ఉమ్. ట్రైలర్ లో కొంచెం కథ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి, ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి, సోషల్ మెసేజ్ కూడా పెద్దగా ఏం లేదనిపిస్తుంది కాబట్టి యా, ముందు అదబ్బా అసలు ఫ్యాన్స్ ఆ, కి నిజంగా. ఒక
ఆ సోషల్ మెసేజ్లు అది ఎక్కువైపోయినాయి. ఇది ఒకటి త్రివిక్రమ్ మార్క్ అని చూసిన ట్రైలర్ చూసేటప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ పైన ఆ పైన ఫ్లోర్ లో షాడో. ఉంటది, నీడ షాడో పడుతుంది, ఆ ఒక్క షాట్ దగ్గర ఓకే అక్కడ క్రేజీ అని అక్కడ త్రివిక్రమ్ మార్క్ అనిపించింది. చాలా బాగుంది అసలు. నాకైతే నిజంగా అంటే ఏదో ఫ్యాన్స్ కోసం ఇప్పుడు ఏమవుతుందంటే స్టైల్, పెద్ద హీరో అంటే పెట్టేసి ఫ్యాన్స్ కోసం ఒక కొంచెం కొన్ని సీన్లు పెట్టేస్తే, కామెడీ సీన్లు కొంచెం హై సీన్లు పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇందులో ఇందులో కొంచెం స్టోరీ, అంటే స్టోరీ కూడా ఉంది, విత్ దట్ హై మూమెంట్స్ అండ్ కామెడీ మూమెంట్స్ అండ్ ఆల్సో ఎమోషన్ కూడా ఉందని క్లియర్ కనబడుతుంది యాక్చువల్లీ. యా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ నాకెందుకో అలా వైకుంఠపురం కంటే ఎక్కువ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది యా సినిమాలో. అవునవును. అండ్ అండ్ నువ్వు అన్న చూసిన ఫ్యాన్స్ కోసం ఏవో సీన్లు పెడతారని, బట్ అది అలా వైకుంఠపురంలో పెట్టిన త్రివిక్రమ్ దీంట్లో ఖచ్చితంగా పెడతాడని నేనైతే అనుకుంటున్నా. పెడతాడు పెట్టకుండా అయితే ఉండడు. యా కా- ఆ, యా యా పెట్- యా పెట్టకుండా అయితే ఉండడు. బట్ ఎస్పెషల్లీ అది ఉంటుంది చూసిన అలా వైకుంఠపురంలో ఆఫీస్ రూమ్ డాన్స్ సీక్వెన్స్, నేనేదో అట్లాంటి ఒక నేను అ- అ- బేసిక్ అంత నేను బేసిక్ ఒక ట్వీట్ చదివాను యాక్చువల్లీ. ఇదేంటంటే సెకండ్ హాఫ్ లో మీమ్స్ ఉంటాయి కదా, మీమ్స్ మీద ఏదో సీన్స్ ఉంటాయని చదివాను యాక్చువల్. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ లెట్స్ అనిల్ సి. రావిపూడికి త్రివిక్రమ్ కి తేడా లేకుండా అయిపోతుంది. బట్ అంటే మహేష్ బాబు యాక్టింగ్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు లిటరలీ కలేజాలో మహేష్ బాబు గుర్తొచ్చాడు. అంటే కలేజాలో చాలా న్యూ మహేష్ బాబు చూసాం బేసిక్ గా. యా చాలా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అదే మహేష్ బాబు గుర్తొచ్చాడు. చాలా ప్రీవియస్ ఒక 3 to 4 ఫిలిమ్స్ దాకా మొత్తం అన్ని అంటే కామ్ అండ్ సెటిల్ గా అండ్ స్టోరీస్ లో మెసేజెస్ చచ్చిపోయాను నిజంగా చెప్తున్నా. 1-2 సినిమాలు ఫైన్ కానీ. ఓకే, నువ్వు కలేజా రిఫరెన్స్ ఇస్తున్నందుకు ఓకే, నాకు ఓకే అర్థమవుతుంది. బట్ నాకు మోస్ట్లీ దూకుడు వైబ్, ఎందుకంటే కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది కదా. యా సో దూకుడు మహేష్ బాబు కూడా. క్యారెక్టర్ వేరియేషన్స్ అంత లేవు అనుకుంటా దూకుడు ఆ, మహేష్ బాబులో అంతా. అండ్ ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ఆ సరిలేరు నీకెవరు గాని, సర్కార్ వారి పాట గాని, ఆ ఏదో బాబుని మాస్గా చూపించినాం, ఇంతవరకు ఎవరు చూపించినంత మాస్ చూపిస్తున్నాం అది ఇది అంటారు కానీ, అసలు నిజంగా నాకు అదే. దూకుడులో చూసేసారు కదరా మీరు మహేష్ బాబుని మాస్. అవును. అసలుకి దాన్ని మించిన మాస్ ఎవరు బీట్ చేయగలిగారు అసలు. ఎమ్మెల్యే గెటప్ అయితేనేమి, ఉమ్, ఆ ఉమ్, ఉమ్. మధ్యలో వచ్చే ముందు 2 క్యారెక్టర్స్ అయితే అవునవును, అది చాలా నాకు వేరియేషన్స్ బాగుంటాయి దూకుడులో. ఆ దూకుడు వేరియేషన్స్ మొత్తం క్రేజీ ఇచ్చిండు బాబు. మాస్ మాస్ వైబ్స్ కూడా కొంచెం క్లారిటీ ఉండింది దాంట్లో అసలుకి. పీక్స్ అవునవును. మాస్ అంటే నాకు దూకుడు మహేష్ బాబుకి. అవును, అదే లైక్ చెప్పేది. అంటే కమర్షియల్ గా, అవును, కమర్షియల్ మాస్. అవును, అదే చెప్పేది. ప్రీవియస్ 2 ఫిలిమ్స్ కూడా అదే ఇచ్చి పడేసాం, ఎరగ తీసేసాం, ఏదో చేస్తాం అన్నారు ఆ కానీ ఏం అంత లేదు. ఇది కూడా అనిల్ రావిపూడి కూడా సర్కార్ వారి పాటలో సీరియస్ దాన్ని కామెడీగా చేసి చెప్పాడు చూసావా అసలు. సర్కార్ వారి పాట. సారీ, సర్లేరు నీకెవరు, సారీ, మై బ్యాడ్. సర్లే నీకు యా, అందులో సీరియస్ మెసేజ్ కూడా కామెడీగా చెప్పాడు. సో అది చాలా కామెడీ అయిపోయింది మొత్తం అంతా. నేను ఫుల్ డిస్సాటిస్ఫై అయిపోయినా. ఎందుకంటే మహేష్ అప్పటికి ప్రభాస్ వీళ్ళందరూ, ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్ గాని వీళ్ళందరూ కొంచెం నేషనల్ మార్కెట్ కి టార్గెట్ పెడుతుంటే, అప్పుడు అవును. సర్లేరు నీకెవరు, సర్కార్ వారి పాటలు తీస్తుంటే మహేష్ లాంటి స్టార్డమ్ ఉన్న వాళ్ళకి నాకు బాధేసింది. చాలా కెపాసిటీ బట్ ఉంది యాక్చువల్లీ. దీని ట్రైలర్ అయితే అట్లీస్ట్ నాకు సర్కార్ వారి పాట కన్నా, సర్లేరు నీకెవరు కన్నా కొంచెం ప్రామిసింగ్ అనిపించింది. ఎందుకంటే నా సంక్రాంతి మూడే వేరుంటది యాక్చువల్ గా. నార్మల్ గా సినీ గోవర్స్ కి కానీ, ఆ ఫిలిం క్రిటిక్స్ కి కానీ. ఫిలిం క్రిటిక్స్ కూడా ఈవెన్ సంక్రాంతి అప్పుడు కొంచెం మాస్ మూవీస్ కి ఎక్కువ ప్రిఫర్ చేసేటట్టు ఉంటారు. వాళ్ళ మూడు కూడా అట్లా అయిపోతుంది మనకి. అవునవును. అండ్ నా బ్యాక్గ్రౌండ్ మణి శర్మ బీజేపీ ఎట్లా అనిపించింది ట్రైలర్ కి? బీజం బానే ఉందబ్బా, కాకపోతే నాకు కూడా మహేష్. నచ్చింది, నాకు కూడా నచ్చింది. నాకైతే క్రేజీ నచ్చింది. లైక్ నాకు హోప్స్ లేదు బీజేపీ మీద, మళ్ళీ ఏదో రొట్టె కొడతాడేమో బీట్స్ అనుకున్నా. కొడతాడు. అవును, అవును. బట్ అనుకున్నా, బట్ ట్రైలర్ వైబ్ కి సూట్ అయ్యేటట్టు ఎంత అవును, మాస్ ఉండాలో అంత మాస్ ఉండి కానీ కొంచెం కానీ ఎంతైనా రిఫ్రెషింగ్ అనిపించింది.
కానీ ఎంతైనా మణి శర్మ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇదివరకు ఉండే పాటలు నిజంగా ఒక క్లాసిక్స్ లా ఉండేవి. నిజంగా అవి ఇప్పటికి ఏంటంటే ఈ క్లాసిక్స్ అబ్బా ఈ భలే ఉంటాయి అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయాలి యాక్చువల్లీ మహేష్ బాబు. ఒకసారి మణి శర్మతో మళ్ళీ ట్రై చేయాలి. అట్లీస్ట్ మహేష్ బాబు వరకు పోదనుకో ఈ వీడియో, ఉమ్. అట్లీస్ట్ ఎవరికో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా రిపెల్ అయ్యి మళ్ళీ ఒకసారి మణి శర్మతో మహేష్ బాబు ట్రై చేస్తాం మాత్రం క్రేజీ అనిపిస్తుంది. యా, ఎట్లాగో రాజమౌళితో సినిమా ఇంకో 5 years వరకు మన బాబు మన చేతులు ఉండడు. సో ఉమ్. ఆ తర్వాత కన్నా ఒకసారి మణి శర్మకి ఆ తర్వాత ట్రిబ్యూట్ లాగా. ఒక్కసారి అవునవును ఒక్కసారి చూడాలా మ్యాజిక్ మళ్ళీ. యా ఓవరాల్ గా హౌ మచ్ యువర్ ఎక్సైటెడ్? నాకు యు తెలిసినంత వాంటెడ్ టు వరకు అయితే గో నేను ఆర్ యు డోంట్ వాంట్ టు గో టు దిస్ గుంటూరు కారం ఐ మూవీ? డెఫినెట్లీ వాంట్ టు గో, బికాస్ సంక్రాంతి ఫ్యామిలీ మాస్ మసాలా మూవీ నేను యూజువల్ గా ప్రిఫర్ చేస్తా. అండ్ నాకు ట్రైలర్ మీద ముందు నుంచి నెగిటివ్ వైబ్ ఉండే సినిమా మీద, అదంతా నాకు ట్రైలర్ తో కొంచెం క్లారిటీ వచ్చేసింది. సో నాకు ఎక్కడో -10-20లో ఉన్న వైబ్ ని అమ్మ అంతా తీసుకొచ్చి 70-75-80 ఆ రేంజ్ లో వేసింది. ఇంకా 20-25% ఎందుకు నింపలేదంటే అట్ ద సేమ్ టైం హనుమాన్ కూడా వస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ఏది అదేలే అవైలబుల్ ఉంటే ఫస్ట్ ఆ సినిమాకి వెళ్తా. అదేలే నేనైతే యా పక్కాగా గుంటూరు కారం పక్కా వెళ్తా, మిస్ అవుతా ఉన్నాను. సో గైస్ మీరు నా రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఇదే ఛానల్లో పెడతాను నా రివ్యూ. 2 minutes లో అలా షార్ట్గా పెడతాను రివ్యూ క్లారిటీగా. సో వెయిట్ ఫర్ ద రివ్యూ. దట్స్ ఇట్ ఫర్ ద టుడే గైస్. ఓకే, బాయ్. బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.